गुजरात के बुलेट ट्रेन इस्ताव, गुजरात के सबरमती रिवर फ्रंट इस्ताव, गुजरात गिफ्ट सिटी कట్టుకుంటావు తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటిని గుజరాత్ కే తరలించకపోతావు ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెల్లలేదు మా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే మా వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఈ రోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ ను కాకతీయులు ఉన్నాడు కాకతీయ సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న వరంగల్లో ఇయాల దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే చివరికి మా రైల్వే జంక్షన్ ని కూడా ఇయాల రద్దు చేసే పరిస్థితి వచ్చింది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజిపేట రైల్వే జంక్షన్ ని కూడా ఇయాల రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇయాల ఏం మొహం పెట్టుకొని ఇయాల బీజేపీ వాళ్ళు ఓట్లు అడగనికి వస్తురని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు 10 ఏళ్ళు ఈయన అడగలేదు ఇయాల కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను అయినా నీ బుద్ధి మారలేదు నీ వంకర ఆలోచనల మార్పు రాలే నిన్న మొన్న అలా కొడుకు అంటుండు కార్ ఖరాబ్ అయింది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని వస్తుందా నాయన వస్తుందా 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 కేటీఆర్ నువ్వు ఏం చేసినా తల కిందికి కాళ్ళు మీదకి పెట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు అనం జడి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడనే జుమ్మెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరింది ఇంకా కారు రాదని చూసిన బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో బుద్ధి తెచ్చుకుంటాడేమో ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా దుర్మార్గం చేసిన ఇప్పుడైనా నేను మారుతా నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా ఆ మాటనే మాట్లాడతలేడు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ వడిపోవాల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ను అల్లా తప్పగా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చంపి రాలేదు ఈ కుర్చీలోకి 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు దిగమంటే దిగనికే ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో అప్పుడు కానీ అర్థం కాదు ఓసారి చూస్తే తెలుస్తుంది నీకేందో కథ ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన మామనగర్ పోయిండు నాగర్ కర్నూలు పోయిండు మిర్యాలగూడ పోయిండు భువనగిరి పోయిండు ఇంకా సూర్యాపేట పోయిండు ఆయన వ్యవహారం చూస్తే వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట చూసింది ఏంది లేదంట చంద్రశేఖర్ రావు కూడా ఇవాళ ఎవరిని మభ్యపెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి నేను వచ్చిన ఎంబడే 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినావు అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు
వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇయాలకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిండ్రు. అదే విధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు పేదవాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 10 ఏళ్ళున్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్నా, ఛాంపియన్షిప్ మనదే అంటారు అని జర రిలాక్స్ అయి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్కి పోతురు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అందుకే మిత్రులారా, వాన పడ్డా, ఉరుములు ఉరిమిన, పిడుగులు పడ్డా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే, రేపు జరగబోయే ఎన్నికలు కావు, రేపు జరగబోయేది పోరాటం కాదు, రేపు జరగబోయేది యుద్ధం. ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి, ఈ యుద్ధంలో గెలవాలి, గుజరాత్ను ఓడించాలి. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళమైతాం. ఢిల్లీ సుల్తానులు వచ్చినా ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది, తిరగొట్టింది. ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది. అందుకే ఇవాళ మిత్రులారా, ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద, ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి. ప్రతి కార్యకర్త నడుం బిగించాలి, బూత్కు పోవాలి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి సోదరును రప్పించాలి, పోలింగ్ బూత్లో కాంగ్రెస్కు ఓటు వేయించాలి. అప్పుడే ఫైనల్స్లో మనం గెలిచిన వాళ్ళం అవుతాం. అందుకే మా మిత్రులను
నేను అడగదలుచుకున్నా, ఫైనల్స్ లో గెలిపించడానికి మీరు సిద్ధం కదా? సిద్ధమా? 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 సిద్ధమా?